ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 నెలల నుంచి కరెంటు లేకపోతే అధికారులంతా ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్, ఉషోదయ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి అక్కడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగుల ఇబ్బందులు, వసతుల కొరత, వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో మొత్తం చీకటి ఉండటాన్ని గమనించిన కేంద్ర మంత్రి ఇదేంటని ప్రశ్నించారు. 3 నెలలుగా వైరింగ్ కాలిపోయి కరెంటు లేక అంధకారంలోనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. 3-4 నెలల నుంచి ఈ హాస్పిటల్లో వైరింగ్ కాలిపోతే హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎట్లా నడుస్తుంది? డబ్బులు లేవు. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తారు కదా ప్రైమరీ హెల్త్ సెంటర్. నేను నాకు అదంతా చెప్పకూడదు. నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు, వైరింగ్ చేయడానికి ఎందుకు 2 రోజులు పడుతుంది మీకు? మాట్లాడుతుంది ఎట్లా చీకట్లు ఎట్లుంటారండి డాక్టర్లు? ప్రెగ్నెంట్, మీ పేరేం పేరు? అనురాధ గారు, ఇది చాలా తప్పు. ఎవరో మీ ఇన్ఛార్జ్ ఎవరో, మీరు నాకు తెలియదు ఎవరు ఇన్ఛార్జ్. కానీ ఎలక్ట్రిసిటీ లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? ప్రెగ్నెంట్ ఉమెన్స్ వస్తుంటారు ఇక్కడికి. ఇప్పుడు చూసినా చాలా మంది ఉన్నారు పేషెంట్స్. లోపల పవర్ లేదు, వైరింగ్ కాలిపోయింది. 3 నెలల నుంచి వైరింగ్ అయిపోతే ఇదేనా పద్ధతి? 3 నెలలు అయిందమ్మా. నేనేమన్నా అందరున్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. 3 నెలలు అయిందంట కలిపి. 1-2 రోజుల వైరింగ్ కావాలమ్మా, లేకపోతే మా